రమేష్, కేటీఆర్ నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పటికే హెచ్ఎండి మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు వెళ్తున్నారు. ఆయన చెప్పే స్టేట్మెంట్ ఇచ్చే సమాచారంతోనే ఈ కేసు రేపు ఏసీబీ విచారణ ఎదుర్కోబోయే కేటీఆర్ కి మలుపు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ వీళ్ళిద్దరూ చెప్పే స్టేట్మెంట్ మీదనే కేటీఆర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. వాస్తవానికి రేపు ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అంతకంటే ముందే ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యాయవాదితో తనను విచారణను జరిపించాలి, అందుకు అనుమతించాలంటూ కూడా ఆయన హైకోర్టు తలుపు తట్టబోతున్నారు. కాసేపట్లోనే ఆయన లీగల్ టీం, ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం దీని మీద ప్రిపేర్ చేసింది, కాసేపట్లోనే హైకోర్టులో వేయబోతుంది. ఇదిలా ఉంటే నిన్న ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ ఏదైతే క్వాష్ పిటిషన్లో తనకు ప్రతికూల తీర్పు వచ్చిందో నిన్న హైకోర్టులో, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అది రేపు లేదా ఎల్లుండి, అంటే 1-2 రోజులు టైం పట్టొచ్చు అది సుప్రీంకోర్టులో వచ్చే లోపల. ఈ లోపల ఖచ్చితంగా కేటీఆర్ ముందున్న 2 మార్గాలు, ఒకటి సుప్రీంకోర్టులో రిలీఫ్ రావడం ఒకటైతే, రెండోది ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. మొన్న ఏసీబీ విచారణకు వెళ్ళిన కేటీఆర్ వెనక్కి వచ్చేసారు. న్యాయవాదితో అనుమతిస్తేనే తన లోపలికి వెళ్తారని, లేదంటే వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీ విచారణ ఎదుర్కోవాలి. ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందే అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి గారుగా ఇచ్చే స్టేట్మెంట్ మీద ఇతని భవిష్యత్తు ఆధారపడి, కేటీఆర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది న్యాయ నిపుణులు చెప్తారు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మానసికంగా సిద్ధమైపోయారు. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోవాల్సిందే, తప్పించుకోలేము. అరెస్ట్ కూడా సిద్ధం అవ్వాలనేది దాదాపుగా వాళ్ళ క్యాడర్కి వాళ్ళు ఇచ్చిన సంకేతాలు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఒకటే చెప్తున్నారు, కక్షపూరితంగా తన మీద పెట్టిన కేసు అనేది కేటీఆర్ ఎంత పైనకి చెప్పినప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా ఈ కేసు విషయంలో అనేక రకాలుగా ఆయన మొదట అసలు అవినీతి జరగలేదన్నారు, తర్వాత మంత్రి హోదాలో తన నిర్ణయం తీసుకున్నారన్నారు. రకరకాల స్టేట్మెంట్స్ కూడా కొంత ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇదే నందినగర్ నివాసానికి కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఈ ఇంట్లోనే ఉన్నారు. కేసీఆర్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ ఆయన ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్య నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కూడా కేటీఆర్ రాబోతున్నారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. రేపు బహుశా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సింది కాబట్టి ఈడీ ఎలాంటి ప్రశ్నలను అడగబోతుంది, ఏదైతే ఏసీబీ విచారణకు హాజరు కావాల్సింది కాబట్టి ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, దానికి ఎలాంటి సమాధానాలు చెప్పాలనే దాని మీద ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళు చెప్పే ఆన్సర్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. కాబట్టి అప్పుడు జరిగిన వ్యవహారాలు కావచ్చు, ముఖ్యంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఫెమా ఉల్లంఘనలు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి మరి 55 కోట్ల రూపాయలను ఈయన ఏదైతే ఫార్ములా రేస్ కంపెనీకి చెల్లించారు వాస్తవానికి. సో ఈ నేపథ్యంలోనే దీని మీద ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి, దానికి ఎలాంటి ఆన్సర్ చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే కేటీఆర్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక క్వశ్చనరీ కావచ్చు, దానికి జవాబులు కావచ్చు ప్రిపేర్ చేసుకున్నట్టు కూడా సమాచారం. కాసేపట్లోనే హైకోర్టు మెట్లు అయితే కేటీఆర్ న్యాయవాదులు వెళ్ళబోతున్నారు హైకోర్టుకి. న్యాయవాదితో విచారణ చేసేలాగా అనుమతి ఇవ్వాలనేది వాళ్ళ హైకోర్టును కోరబోతారు. ఇక హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. ఇక రేపైతే ఖచ్చితంగా కేటీఆర్ ఏసీబీ విచారణకైతే హాజరవుతున్నారు.